నమస్కారం అండి, నేను డాక్టర్ జి శ్రీహర్ష. షుగర్ పేషెంట్స్ కి చాలా అవసరం పడే డివైజెస్ లో ఒకటి గ్లూకోమీటర్. ఈ గ్లూకోమీటర్ వాడేటప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్స్ కి బోల్డ్ అని డౌట్స్ వస్తాయి. ఈ వీడియోలో గ్లూకోమీటర్ కొనేటప్పటి నుంచి గ్లూకోజ్ టెస్ట్ చేయకముందు, చేస్తున్నప్పుడు, చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్లూకోమీటర్ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఏంటంటే కాస్ట్ కాదు. చీప్ గా వచ్చే గ్లూకోమీటర్ లేకపోతే స్ట్రిప్స్ ఎక్కువ ఇచ్చే గ్లూకోమీటర్, ఫ్రీగా ఇచ్చే గ్లూకోమీటర్ కాదు. ISO సర్టిఫైడ్ ఆర్ FDA సర్టిఫైడ్ గ్లూకోమీటరా కాదా చూడండి. ISO సర్టిఫైడ్ గ్లూకోమీటర్స్ అయితే మనకి అక్యురసీ బాగుంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వన్ టచ్, అక్యుచెక్, కాంటూర్ ప్లస్ అండ్ ఫ్రీ స్టైల్, ఇవి కొన్ని మాత్రమే. సెకండ్ థింగ్, స్ట్రిప్స్ కి ఉండే ఎక్స్పైరీ చూడండి. స్ట్రిప్స్ కి ఎక్స్పైరీ డేట్ దాటిపోతే అవి పని చేయకపోవచ్చు, ఆర్ ఎల్స్ పని చేసినా మనకి రాంగ్ రీడింగ్స్ ఇవ్వచ్చు. ఇంకో కామన్ గా చేసే తప్పు ఏంటంటే గ్లూకోమీటర్ స్ట్రిప్స్ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడతారు. సో ఫ్రిడ్జ్ లో పెట్టవలసిన అవసరం లేదండి. ఐడియల్ మన రూమ్ టెంపరేచర్ లో గ్లూకోమీటర్ స్ట్రిప్ వదిలేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు టెస్ట్ చేసే ముందు ప్రికాషన్స్ చెప్తాను చూడండి. మనం చేతిని సబ్బుతో అండ్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే చాలు. ఆల్కహాల్, స్పిరిట్ పెట్టి క్లీన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్పిరిట్ పెడితే అక్కడ బ్లడ్ ఫ్లో పెరిగిపోతుంది అండ్ బ్లడ్ ఫ్లో పెరిగితే మీకు పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఫింగర్ చివర్న ప్రిక్ చేస్తారు. ఫింగర్ చివర్న ప్రిక్ చేస్తే చాలా పెయిన్ ఉంటుంది. ఫింగర్ సైడ్స్ న ప్రిక్ చేసుకోండి అండ్ ఒకే దగ్గర కాకుండా వేరే వేరే చోట్ల ప్రిక్ చేస్తుండండి. కూర్చున్న వెంటనే వచ్చే డ్రాప్ ని, ఫస్ట్ డ్రాప్ ని మనం డిస్కార్డ్ చేయాలి కాటన్ తో. నెక్స్ట్ వచ్చే బ్లడ్ డ్రాప్ ని మాత్రమే మనం షుగర్ టెస్ట్ చేయాలి.